ప్రతి ఏరియా నుంచి స్వాతి ముత్యం కంటే డబుల్ ఓపెనింగ్స్ ఉన్నాయని కూడా ఫోన్లు వస్తున్నాయి డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ దగ్గర నుంచి. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. అలాగే ఇవాళ రాసిన రివ్యూలు అన్నింటిలో కూడా గణేష్ చాలా కరెక్ట్గా సరిపోయే క్యారెక్టర్ కానీ అందరూ రాయటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇలాగే రేపు ఎల్లుండి కూడా మా సినిమాని చూసి మీరు అందరూ తెలుగు ప్రేక్షకులందరూ ఆదరిస్తారని నేను బాగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు రతిక. నేను దీంట్లో ఎస్ఐ రోల్ చేశాను. మూవీ చూశాను పొద్దున. నాకు స్టార్టింగ్ నుంచి అలా ఫ్లోలో వెళ్తుంది భయపడుతుండు హీరో. ఏంది ఇంత భయపెట్టు, ఆయన ఫోన్ పోయింది అడుగుతున్నాడు, చాలా భయపడుతున్నాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చే ముందు కమిషనర్కి ధమ్కిస్తాడు, నాకు ఇచ్చింది తీసుకోవాలని చెప్పి. ఆ గిఫ్ట్ బాక్స్లో ఏముందంటే నేనైతే గెస్ చేయలేదు గిఫ్ట్ బాక్స్లో అది ఉంటుంది అని చెప్పి. సరే ధమ్కిచ్చాడు కదా అని కూడా కమిషనర్ ఈయనకి ఇంకో ధమ్కిస్తాడు, నువ్వు మొత్తం యూట్యూబ్ చూడు ఫస్ట్ అని. యూట్యూబ్ చూసిన తర్వాత టీవీ చూసిన తర్వాత అప్పుడు ఉంటుంది అమ్మ. ఇంటర్వెల్ బ్లాక్ అయితే హైలైట్. అసలు ఆడియన్స్ కూడా ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. షాక్. ఇంటర్వెల్ బ్లాక్ అట్లా క్రియేట్ చేసిన తర్వాత సెకండ్ హాఫ్ని క్యారీ చేయడం అనేది చాలా రిస్క్ అండ్ ఆడియన్స్ని ఎట్లా మోల్డ్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ హాఫ్ కూడా స్క్రీన్ ప్లేతో పాటు వెళ్ళిపోయింది. అసలు అకౌంట్లో అన్ని డబ్బులు ఎందుకున్నాయి, అసలు ఫోన్ ఎక్కడ పోయింది, అసలు దీనికి దానికి ఏంటి లింక్ అనేది చాలా బాగా తీసుకెళ్ళిండ్రు. అండ్ సెకండ్ హాఫ్ కూడా స్టోరీతో పాటు వెళ్ళిపోతుంది, ఎక్కడ కూడా ల్యాక్సింగ్స్ లేకుండా. మూవీ అయితే చాలా బాగుంది. డెఫినెట్గా చూడని వాళ్ళు ఖచ్చితంగా చూడండి. చూస్తే మళ్ళీ ఇంకొకసారి కూడా చూస్తారు. నమస్కారం అండి. ఈరోజు మార్నింగ్ ప్రసాద్స్లోని మళ్ళీ సుదర్శన్లోని మేమందరూ సినిమా చూసామండి. ప్రసాద్స్లో అయితే ఫుల్ మూవీ చూసినప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. ఇంటర్వెల్లో బయటకు వచ్చిన వెంటనే దాని గురించి చాలాసేపు డిస్కస్ చేశారు, చాలా బాగుందని. బేసిక్గా ఫస్ట్ హాఫ్లో ఉన్న కామెడీ వన్ లైనర్స్ ఏదైతే ఉన్నాయో అవి బాగా ఎంజాయ్ చేశారు. ఇంటర్వెల్ ముందు కూడా చాలా బాగా ఎంగేజింగ్ ఉందని చెప్పారు వాళ్ళు. అలాగే సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఉన్న ట్విస్ట్లు ఏదైతేనే అది బాగా ఎంగేజ్ చేసింది ఆడియన్స్ని. బయట నుంచి వచ్చిన వెంటనే చాలా పాజిటివ్గా చెప్పారు అందరూ. తర్వాత వెంటనే మేము ఏంటంటే మళ్ళీ సుదర్శన్ 35కి వెళ్ళామండి. అక్కడ కూడా ఆల్రెడీ ఫుల్గా హౌస్ఫుల్ అయిపోయి ఉంది. సో వాళ్ళ రెస్పాన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఆడియన్స్కి ఈ సినిమా నచ్చడం అన్నది మా అదృష్టం. అది కాకుండా మధ్యలో చాలా ఫోన్లు రావడం వైజాగ్ నుంచి, విజయవాడ నుంచి, తిరుపతి నుంచి. అప్పుడు మార్నింగ్ షో అక్కడ అయిపోయిన వెంటనే డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి కాల్స్ వచ్చినాయండి. చాలా బాగున్నాయి, మీకు ఫస్ట్ షో నుంచి అయితే అసలు మీకు చాలా ఎక్కువ కలెక్షన్స్ అయితే బ్రహ్మాండంగా ఉంటాయి ఫస్ట్ షో నుంచి. మేము మార్నింగ్ షో ఆనెస్ట్గా చెప్పాలంటే అన్ని థియేటర్స్ ఫుల్ అవుతాయని మేమైతే అనుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ని తీసుకురావాలంటే టాక్ వల్లనే వస్తారు. సో వర్డ్ ఆఫ్ మౌత్ వలన బాగా వస్తారని చెప్పి డిస్ట్రిబ్యూటర్లు చెప్పడం జరిగిందండి. సో వీఆర్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ దాట్. సో డెఫినెట్గా ఈ వీకెండ్ కూడా హౌస్ఫుల్స్ తోటి నడుస్తుందని భావిస్తున్నాం అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సో ఒక మంచి సినిమా చూడాలి, సరదాగా ఈ వీకెండ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ సినిమా చూడొచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.